వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎమ్మెల్యే ఆనందబాబు నక్కా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇన్ని రకాల మోసాల బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం. బెట్టింగ్ యాప్ కేసుపై విజయ్ దేవరకొండ టీమ్ వివరణ. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మద్యం వ్యాపారాన్ని నిర్వహించడం ఇవన్నీ గత ప్రభుత్వ పాలసీలో భాగంగా జరిగింది. ఇదంతా పారదర్శకంగా జరిగితే దీన్ని పైన ఎట్లో అట్లా ఒక కేసు పెట్టాలా, అందరినీ ఇరికించాలా, ఈ కేసు ద్వారా వేధించాలా అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 2014-19లో వాళ్ళు జరిపిన మద్యం అక్రమ అమ్మకాల పైన తర్వాత 70% బ్రాండ్స్ 70% దాదాపు 70% బ్రాండ్లను వాళ్ళు సెలెక్టివ్గా 4 కంపెనీలకు ఇవ్వడము, తర్వాత ప్రభుత్వానికి ఆదాయాన్ని తగ్గించడం, వీటిపైన 23లో కేసు నమోదు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ను మూలబెట్టేసిన పరిస్థితి అదే సిఐడికి ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరో విధంగా దీన్ని చేస్తున్నారు. దీంట్లో చాలా చిత్ర విచిత్రాలు ఉన్నాయి. ఈ ఎఫ్ఐఆర్ కట్టడంలోనే కంప్లైనెంట్ ఎవరికి తెలియదు, ముక్కు మొహం తెలియని వ్యక్తి అంటే వై వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే అతను ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఇప్పుడు 9/9/2024లో అది కూడా ఆ కంప్లైంట్ జనరల్గా పోలీస్ స్టేషన్లో వేయాలా, వాళ్ళు తీసుకోకపోతే సిఐ, డిఎస్పి, ఎస్పీ, డీజీపీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకి ఓ లెటర్ రాస్తాడు. ఆ లెటర్లో దీంట్లో ఢిల్లీ మద్యం స్కామ్ కంటే ఎక్కువ పెద్ద కుంభకోణం జరిగినట్టు ఆ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఓ లెటర్ పెడితే, ఇనానిమస్ లెటర్. అతను ఏం చేస్తున్నాడు, అతని వృత్తి కానీ, అతనికి ఈ డిస్టిలరీతో కానీ లేకపోతే ఈ వ్యాపారంతో కానీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అతనికి ఎట్లా ఈ విషయాలు తెలుసు, ఇవన్నీ ఏం లేవు. ఆయన అడ్రస్ ఒకటి కింద ఉంటుంది. ఆయన రిజిస్టర్ పోస్ట్లో ఇనానిమస్గా ఓ లెటర్ రాస్తాడు. ఆ లెటర్ను బేస్ చేసుకొని 9వ తేదీ పంపిస్తే గవర్నమెంట్ మేము ఆ రోజే రిలీజ్ చేస్తారు. 9వ తారీఖే 9/9/2024లో ఏది ఏపీబీఎస్సీఎల్లో ఇంటర్నల్ ఎంక్వైరీ జరపండి అని చెప్పి ఆ ఇంటర్నల్ ఎంక్వైరీకి ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళు 9 రోజుల కాల వ్యవధిలోనే ఆడిట్ను పరిశీలించకుండా, తర్వాత విజిలెన్స్ వాళ్ళను లేకపోతే నిష్ణాతులైన వాళ్ళను, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులను, ఫైల్ ప్రాసెస్ ఎలా జరిగింది అనేది ఇవన్నీ ప్రశ్నించకుండా 9 రోజుల్లోనే నేరం జరిగిపోయిందని చెప్పి ఓ నిర్ధారణకు వచ్చి ముఖేష్ కుమార్ మీనా ప్రిన్సిపల్ సెక్రటరీ. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎమ్మెల్యే ఆనందబాబు నక్కా. అణగారిన వర్గాలు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి మొట్టమొదటిగా స్వాతంత్రం తర్వాత 54 ఏళ్ల తర్వాత మళ్ళీ పునాది వేసి వాళ్ళకి అండగా నిలబడ్డటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజున అందులో ఆ 25 జీవోల్లో ఒక జీవోగా వచ్చిందే ఎస్సీ ఎస్టీ కమిషన్ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దమనకాండలు, అకృత్యాలు, హత్యలు, అత్యాచారాలన్నీ కూడా నిరోధించడానికి
వారికి బాసటగా నిలబడటానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ని మొట్టమొదటిగా నేషనల్ లెవెల్లో ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ ఉంది. రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మొట్టమొదటి ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చిందని చెప్పడానికి కూడా ఈరోజు సంతోషిస్తున్నాం అధ్యక్ష. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ తీసుకొచ్చినాక అనేక రాష్ట్రాల ఆదర్శంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. అయితే మరి ఆ రోజు చేసినటువంటి ఈ దళితులకి సంబంధించి ముఖ్యంగా క్లాసిఫికేషన్ అంశం అధ్యక్ష, ఈరోజు వచ్చినటువంటి సభలో వచ్చినటువంటి అంశం అధ్యక్ష, ఉపకులాల వర్గీకరణ షెడ్యూల్ కులాల్లో ఇది కూడా మొట్టమొదటి నుంచి ఉన్న అంశమే అధ్యక్ష. 1996లో ఆ రోజున మాదిగ సోదరులు ఉద్యమం రావటం, 96లో మరి కమిషన్ రామచంద్రరావు కమిషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ తదుపరి 2004లో 2000 సంవత్సరం నుంచి 2004 వరకు వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో న్యాయపరమైన అంశాలు అడ్డు రావడం వల్ల వర్గీకరణ ఆగిపోయిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇవాళ తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం పార్టీకి అయితే వర్గీకరణకి మొట్టమొదటి నుంచి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకారం 2004లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం వర్గీకరణ అంశం అనేది, ఆ మేనిఫెస్టో ప్రకారం ఎన్నికల్లో పోయి ప్రజల తీర్పు కూడా పొందాము. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అప్పటి వరకు 5 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దళితుల్ని మాలాలేదు మాదిగా లేదు ఇతర ఉపకులాలన్నింటినీ కూడా ఏ విధంగా ఓట్లు వేసుకొని మోసగిచ్చి వారిని ఏ విధంగా అణగదొక్కాడో చూసినటువంటి ప్రజానీకం అన్నింటినీ ఆలోచన చేసి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన మెజార్టీలు ఇచ్చి అప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ప్రజా జీవితానికి లెజిస్లేచర్ వ్యవస్థలోనే పనికిరాడని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పంపించినటువంటి పరిస్థితులు మేము చూసాం అధ్యక్ష. దానిలో భాగంగానే ఈరోజు మరి అధికారంలోకి వచ్చినాక ఏకసభ్య కమిషన్ ఏదైతే వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టామో దానికి అనుగుణంగా ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేయటం, ఆ కమిషన్ రిపోర్టు 100 రోజుల్లోనే సబ్మిట్ చేయటం, దాని మీద మంత్రివర్గ ఉపసంఘం వేసి ఆ ఉపసంఘం రిపోర్టు కూడా సబ్మిట్ చేసినాక కేబినెట్ ఆమోదం చేసి ఈరోజు దీని మీద చర్చ. ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సగానికి పైన కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులే ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఈ బడ్జెట్లో చేసింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు చెప్పిన మాటలకి బడ్జెట్లో కేటాయించిన నిధులకి పొంతన లేదు. సమాజంలోని వివిధ సామాజిక వర్గాలకు కేటాయించిన నిధులలో పేపర్ పైన పెట్టినవి కొండంతా, కానీ నిజంగా వారికి ఖర్చు చేసినవి సున్నా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇన్ని రకాలుగా మోసం చేస్తారో నేను ప్రజలకు తెలిసి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి మాటలకు బడ్జెట్లో వాళ్ళు పెట్టినటువంటి అంకెలకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఏ ఒక్క వర్గాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంతృప్తి పరిచే విధంగా కానీ వాళ్ళు పెట్టినటువంటి అంకెల్ని చూస్తే ప్రజలకు మంచి జరుగుతుందని ఎక్కడా కూడా లేదు. ఉన్నటువంటి పెన్షన్లకు రూపాయి పెంచే పరిస్థితి లేదు, కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు భట్టి గారు చదివినటువంటి ఆ యొక్క ఉపన్యాసంలో సగమైతే కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్నటువంటి పథకాల గురించి చదివింది. అది అమృత్ పథకం కావచ్చు, అది అమృత్ పథకంలో కడుతున్నటువంటి ఓహెచ్ఎస్ఆర్లు కావచ్చు, మిగతా అనేక పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి పథకాలని భట్టి గారు శాసనసభలో చదివిండ్రు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకుల ప్రసంగాలు చూస్తే అనిపించింది ఎక్కడ బీసీలను ఉద్ధరిస్తారో, అసలు బీసీలని ఆదుకోవడానికే వీళ్ళు పుట్టిందా అనిపించింది. నిన్న లేక మొన్న శాసనసభలో చర్చ జరిగింది. ఈ రోజు బీసీలకు ఎట్లా మొండి చేయి చూపాలనో వాళ్ళు పెట్టినటువంటి పద్ధతులతోనే అర్థమైపోయింది. 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధుల కింద ప్రతి సంవత్సరం కేటాయిస్తామని కేటాయించారు. గత సంవత్సరం పద్దుని ప్రతిపాదించి నయా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే ఆ పద్దే లేదు, ప్రత్యేకంగా బీసీ సప్లాన్ అన్న పదమే లేదు. గతంలో 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు పంటల బీమా కొరకని, కానీ నయా పైసా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే పంటల బీమా ఊసే లేదు. 50% మంది రైతులకు రుణమాఫీ కాలేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ లోనైనా ఏమన్నా కేటాయింపులు సరిగా చేసి రైతులకు రుణమాఫీ చేస్తారేమని ఈ రాష్ట్ర రైతులంతా కూడా ఆశపడ్డారు. నిరుద్యోగ భృతి అన్నారు, 6 గ్యారంటీల పథకం, ఇందిరమ్మ ఇండ్లు 9,148 కోట్లు గతంలో కేటాయింపులు చేస్తే నయా పైసా కూడా ఒక ఇల్లు ఖర్చు కాలేదు. ఈ సంవత్సరం ఇంకా మొదలే కాలేదు, మళ్ళా 3,500 ఇండ్లు అన్నారు.
అంటే క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఆ 3,500 ఈ 3,500 అని అంటే 7,000 ఇండ్లు మీరు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వాల. 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రికి నేను సవాల్ చేస్తా ఉన్నా. 5 లక్షల నుండి మీరు 10 లక్షలు పెంచినామని చెప్తున్నారు కదా రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఏ ప్రైవేట్ ఆసుపత్రిలోనైనా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేషెంట్ అయినా 10 లక్షల రూపాయల ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు నిరూపించాలి. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని పట్టుకొని పోతే ప్రైవేట్ ఆసుపత్రులలో ఆసుపత్రి యాజమాన్యం లోనికి రానిస్తలేదు. చదువుకున్నటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చేయని కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు తిరిగి ఇస్తలేరు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీల గేట్ల ముందుంది వాళ్ళు ఈరోజు రోధిస్తున్నటువంటి తీరు చూస్తే ఈ ప్రభుత్వానికి శాపం తలగక మానదు. ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ని తీర్చిదిద్దుతున్నామని చెప్తారు. ఎక్కడ పోయినాయి రూపాయి కేటాయింపులు లేకుండా హైడ్రా కానీ ఓఆర్ కానీ ఓల్డ్ సిటీ మెట్రో కానీ మిగతా ఈ బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేయలేదో ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని ఈ ప్రభుత్వం నెరవేర్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది. కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది, ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఈ 76 ఏండ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే 2 పార్టీలు, తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా 25 ఏండ్ల పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు 2. ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది, అక్కడే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ 2వ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఇవాళ చాలా మంది చాలా మాట్లాడొచ్చు. జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. భూమికి 3 ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను, రాజకీయ పిగ్మీ అంటున్నా. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇవాళ ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కసారి వెనకకి తిరిగి తొంగి చూస్తే 2001లో ఒక్కసారి మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఈరోజు ఇంతమందిమి, ఇంత పెద్ద బలగం సూర్యాపేటలో ఒక మీటింగ్, ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే 4.5 కిలోమీటర్ల ర్యాలీ, ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులూపుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి 15 నెలలు తిరగకుండానే వచ్చింది. ఇంత పెద్ద సైన్యం ఇవాళ మనకు తయారైంది. కానీ 2001లో ఏంటిది పరిస్థితి? ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది కేసీఆర్ గారికి? ఆనాడు కేసీఆర్ గారు ఆయన వయస్సు 46-47 ఏళ్ల వయస్సు. పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే నిజంగా చెప్పాలంటే దుస్సాహసం. అప్పటికే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మరొక వైపు భారతదేశాన్ని ఆనాడు నడుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఒకవైపు ఉన్నారు, బీజేపీ పార్టీ ఒకవైపు. మూడో వైపు అదే ఎన్డీఏకు కన్వీనర్గా ఉంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం తిప్పుతూ మొత్తం భవిష్యత్తు నాదే 2020 విజన్ అంటూ ఆనాడు 20 ఏళ్లు నాదే. యూట్యూబర్లకే కాదు సినీ తారలకు కూడా బెట్టింగ్ యాప్ల వ్యవహారం మెడకు చుట్టుకుంటోంది.
విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత తదితరులపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని హీరో విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది. చట్టబద్ధమైన అనుమతులు ఉన్న గేమ్స్కే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని టీం స్పష్టం చేసింది. అది కూడా స్కిల్ బెస్ట్ గేమ్స్కే విజయ్ ప్రకటన చేశారని పేర్కొంది. అనుమతి ఉన్న A23 అనే సంస్థ తరపున విజయ్ దేవరకొండ పనిచేశారని వివరించింది. రంకీ స్కిల్ బెస్ట్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని వెల్లడించింది. A23 సంస్థతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత సంవత్సరమే ముగిసిందని స్పష్టం చేసింది. ప్రస్తుతం A23 సంస్థతో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తెలంగాణ విద్యార్థి పరిషత్ బిక్నూర్ శాఖ ఆధ్వర్యంలో MUOకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా TGVP కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల గురించి బిక్నూర్ మండల కేంద్రంలో 4 సెంటర్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా 642 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని MUOని కోరటం జరిగింది. అలాగే మండల కేంద్రంలో ఉన్నటువంటి 4 సెంటర్లపై MUO గారు పూర్తిగా దృష్టి పెట్టాలని కోరటం జరిగింది. అలాగే ఏ ఒక్క సెంటర్లో కూడా మాస్ కాపీయింగ్ జరగకుండా ముఖ్యంగా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. పరీక్షలు ప్రారంభం అవుతా ఉన్నాయి కాబట్టి ఈరోజు MUO గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మెన్షన్ చేసింది ఏంటంటే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందికరంగా ఉండకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చాలా దూరాల నుంచి ప్రయాణాలు చేసేటువంటి విద్యార్థులు ఉంటారు. వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అవన్నింటినీ విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా విద్యార్థులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దని చెప్పేసి ఈరోజు MUO గారిని కోరుతూ MUO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మన మండల కేంద్రంలో ఉన్నటువంటి 4 సెంటర్లలో ముఖ్యంగా 600కు పైగా విద్యార్థులు పరీక్ష రాస్తా ఉన్నారు రేపటి నుంచి. ఆ విద్యార్థులు 4 సెంటర్లలో విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. 2 మన బిక్నూర్ బాయ్స్ ఒకటి, గర్ల్స్ ఒకటి జంగంపల్లి, ఒకటి పెద్దమల్లారెడ్డి మన బిక్నూర్ మండల కేంద్రంలో. ముఖ్యంగా మాస్ కాపింగ్ ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి 4 సెంటర్లలో ఏ ఒక్క సెంటర్లో కూడా మాస్ కాపింగ్ జరగకుండా పకడ్బందీగా విద్యార్థులు పరీక్షలు రాయాలని చెప్పేసి ఈరోజు MUO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పటి విద్యార్థులే రేపటి భవిష్యత్తుకు పునాది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ కావచ్చు, ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, వారికి ఈ మాస్ కాపింగ్ అనేది జరగకుండా చూడాలని చెప్పేసి MUO గారిని ముఖ్యంగా కోరడం జరుగుతూ ఉంది. గంధం సంజయ్, TGVP కామారెడ్డి జిల్లా అధ్యక్షులు. వైసీపీ సభ్యులు కొంతమంది దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది సమంజసం కాదు. దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏంటి? మీరు ఎమ్మెల్యేలు దర్జాగా రండి, రిజిస్టర్లో సంతకాలు పెట్టి సభలో కనిపించడం లేదు. వైసీపీ సభ్యుల తీరు దురదృష్టకరం. రిజిస్టర్లో సంతకాలు చేసి సభలో కనిపించని 7 వైసీపీ ఎమ్మెల్యేలు వై బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధా, అమరనాథ్ రెడ్డి, విశ్వేశ్వర రాజులు మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నాం. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి
హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మోహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లు వేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తున్నానండి. భార్య వేధింపులు భరించలేకపోతున్నానంటూ బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించారు. నిత్యం దూషించడం, డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో పాటు అడిగినంత ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తనతో కాపురం చేయాలంటే రోజుకు 5,000 ఇవ్వాలని అడుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకోనివ్వడం లేదని, జూమ్ కాల్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో వచ్చి డాన్స్ చేస్తోందని చెప్పారు. ఇవన్నీ భరించలేక విడాకులు కోరితే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నారు. తమకు 2022లోనే వివాహం జరిగిందని తెలిపారు. కాగా శ్రీకాంత్ భార్య మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. మరో పెళ్లి చేసుకోవడం కోసం తనపై నిందలు వేస్తున్నాడని, ఆడియోలు వీడియోలను ఎడిట్ చేసి వాటితో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని ఆరోపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎమ్మెల్యే ఆనందబాబు నక్కా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇన్ని రకాల మోసాల? బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం. బెట్టింగ్ యాప్ కేసుపై విజయ్ దేవరకొండ టీం వివరణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.